అప్లోడ్ అయ్యి ఉండేది. సీనియర్ పార్లమెంటేరియన్ సీనియర్ లీడర్ అంటను ప్రెస్ మీట్ పెట్టి సాటి ఎమ్మెల్యే మన కూటమి ఎమ్మెల్యే పైన మాట్లాడితే అది ఏ విధమైన మెసేజ్ ఇస్తుంది? ఓకే, దీన్ని డీల్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి వల్ల అది మా కార్యకర్తల స్థాయిలోను మా జిల్లా స్థాయిలోను సెటరేట్ అవుతాయి. రైట్, ఓకే 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 రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇదండి టీడీపీ వెర్షన్, వాళ్ళ వెర్షన్ ఇది. ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టుగా జనసేన తెలుగుదేశం మధ్య ఇద్దరు నాయకుల మధ్య జరిగేటువంటి ఘర్షణ వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వివాదం కాదు. ఇది వీళ్ళిద్దరూ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ ప్రభుత్వం ఇద్దరికి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కుంభకోణాలకు సంబంధించి భూ కబ్జాల మీద మాట్లాడుతున్నారు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం. ఇది ఈ విధంగా మీకు అధికారం ఇచ్చారని భూ కబ్జాలకు పాల్పడటం, అవినీతికి పాల్పడటం, కుంభకోణాలు చేయటం, ఇవన్నీ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఇది ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఈ రాష్ట్రాన్ని 164 సీట్లు ఇస్తే మీరు ఈ విధమైనటువంటి ధోరణిలో ముందుకెళ్తే చాలా కష్టమైనటువంటి పని. మీరు వీళ్ళకన్నా ధైర్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రతినిధిగా ఉండటం అనేది వీళ్ళకి ధైర్యం. వాళ్ళు చేసినటువంటి అవినీతి కన్నా మేము తక్కువే కదా చేస్తున్నాం అనేది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఎలాగ అవకాశం లేదు, రేపు పొద్దున వాళ్ళని రానియరు, మళ్ళీ మేమే వస్తాం ముగ్గురం కలిసి ఉంటే అనేటువంటి ధోరణిలో వీళ్ళు ఉంటారు. ఒకటండి, నేను ఒకటి చెప్తాను, జరగబోయేటువంటి అంశాలు, నేనేం జ్యోతిష్యుని కాదు, పార్టీల్లో జరిగేటువంటి అంతర్గతమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. మీరు హనీమూన్ పీరియడ్ అనేది ప్రభుత్వానికి ముగిసింది. 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో 3 పార్టీలు కలిసి వెళ్ళేటువంటి విషయం ఇప్పటి వరకు ఒక హనీమూన్ పీరియడ్. ఇక నుంచి వచ్చేటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంచెం కష్టసాధ్యంగా ఉండేటువంటి వ్యవహారాలు. ఇది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి పరీక్ష కాబోతుంది. ఎందుకు అనంటే కూటమిలో పెద్దన్న పాత్ర పోషించేది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ తర్వాత భాగస్వామి జనసేన, ఆ తర్వాత ఒక చిన్న భాగస్వామి బీజేపీ. బీజేపీ ఏమీ చేయదు, తెర వెనకుండి అన్ని కావాల్సినవన్నీ చేస్తుంది. వాళ్ళ యొక్క ప్రమేయం ప్రభావం లేకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. జనసేన ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి 2.5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులు, పొరపాట్లు, అవినీతి, అదేవిధంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలని గతంలో మరీ ప్రతిపక్ష పార్టీగా ఎండగట్టేటువంటి వ్యవహారం కాకుండా ఖచ్చితంగా ఇది తప్పు అని బహిరంగంగా చెప్పేటువంటి స్థితికి జనసేన రాబోతోంది. ఇవే ఈ రోజున బాలినేని మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా సిగ్నల్స్. ఇది అధినాయకత్వం తెలియకుండా, పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఏమీ జరగవు. ఇది ఒక నిర్ణయం, ఇది పార్టీకి సంబంధించిన నిర్ణయం. ఎందుకు? కారణం ఏంటి? వీళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు, అవినీతి చేస్తున్నారు, కరప్షన్లు చేస్తున్నారు, తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు. ఇదంతా ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు. చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి తప్పుల్ని, ఈ అవినీతిని, ఈ కుంభకోణాలు, ఇవన్నీ మేమెందుకు నెత్తినేసుకోవాలి, మేమెందుకు పూసుకోవాలి బురదంతా అనేటువంటిది జనసేన పార్టీ యొక్క అంతర్గతమైనటువంటి నిర్ణయం. ఇదేది మీరేమైనా ఊహించి చెప్తున్నారా, లేకపోతే ఇంకొకటే? ఇప్పుడు ఆయన ఏమి, బాబు గారు ఈ విషయాలు ఏమి చెప్పలేదు కదా. ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో బహిరంగంగా ఉన్నటువంటి ఒకళ్ళ అంతర్గతంగా జరిగేటువంటి చర్చలు ఇప్పుడుగా వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. భవిష్యత్తులో జరిగేటువంటిది ఇదే గట్టి ప్రశ్న. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన నుంచే రాబోతుంది. జనసేన తప్పుల్ని వాళ్ళు ఖచ్చితంగా మీరు సరిదిద్దుకోండి, ఈ ప్రభుత్వంలో ఈ తప్పు ఖచ్చితంగా ఇది మార్చండి, దీన్ని మేము అంగీకరించము అనేటువంటి విషయాల్ని పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు కూడా ఖచ్చితంగా మాట్లాడబోతుంది. ఎందుకు? కారణం ఏంటి? ఇది నష్టం కదా, ఇది కూటమిలో విభేదాలు వస్తాయి కదా, ఘర్షణలు వస్తాయి కదా అనంటే, ఘర్షణలు ఇప్పుడు అలాంటి ఘర్షణ వస్తే వాటిని సరిదిద్దుకుంటే ప్రభుత్వం సరైన రీతిలో వెళ్ళిద్ది అనేటువంటిది జనసేన పార్టీ యొక్క ఆలోచన. ఒకవేళ సరిదిద్దుకోలేదనుకోండి, ఏమైతే సరైన దారిలో కాకుండా ఇష్టం వచ్చినట్టు పోయారనుకోండి, తెలుగుదేశం మునిగిద్ది, జనసేన కూడా మునిగిద్ది. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, మేమెందుకు మునగాలి, మేము తప్పులు చేయట్లేదు కదా, మేము తప్పులు తెలుగుదేశం చేస్తుంది కదా, కాబట్టి మేము మునగం, తెలుగుదేశం తప్పే అంటాం, మీరు సరిదిద్దుకోవాల్సిందే, సరిదిద్దుకోకపోతే మేము దాన్ని యాక్సెప్ట్ చెయ్యం, ప్రభుత్వంలో దాన్ని ప్రశ్నిస్తాం అని వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది.
ఈ విధమైనటువంటి ఘర్షణ ఎంత మేరకు జరిగింది? ఈ విధమైనటువంటి ఒక సున్నితమైనటువంటి ఈ అంశాన్ని తీసుకొని రేపు పొద్దున జనసేన ఈ లైన్ లోకి వెళ్తే ఎంత మేరకు మిత్రుల మధ్య ఘర్షణ వాతావరణం లేకుండా ముందుకు వెళ్ళగలరు? పై నాయకత్వం ఓకే అనుకోవచ్చు, మాట్లాడుకుంటే వాళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు, కింది స్థాయి కార్యకర్తలు అలా ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు చూడండి, ఆ కొరియన్ కనకరాజ్ సినిమా సపోజ్ ఉదాహరణ చెప్తున్నాను, కింది స్థాయి కార్యకర్తల యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటది అనే దానికి ఎన్టీ రామారావును అవమానించారు, దాంట్లో ఆయన్ని అసభ్యంగా చూపించారు, లేకపోతే ఆయన్ని ఇచ్చేశారు అనేటువంటి దాని మీద చిరంజీవికి సంబంధించినటువంటి అభిమానులు, మెగా ఫ్యామిలీ వీళ్ళ మీద, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఎన్టీఆర్ అభిమానులు లేదా బాలకృష్ణ అభిమానులు వీళ్ళు వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా మెగా అభిమానులు వీళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు నాయకత్వం ఏమి బాగానే ఉన్నారు, పైన మెగా ఫ్యామిలీ బాగానే ఉందా, బాలకృష్ణ మన బాగోకపోతే, ఆరోగ్యం బాగోకపోతే నేరుగా వెళ్ళి చిరంజీవి వెళ్ళి పరామర్శించారు. కాబట్టి కింది స్థాయి కార్యకర్తలు ఆ పై స్థాయి నాయకత్వం ప్రశ్నించుకునేటువంటి విషయాన్ని యాజ్ ఫీజ్ గా అర్థం చేసుకొని ముందుకెళ్ళగలవా లేదా అనేటువంటి కూటమిలు అలాంటి సార్ ఒకటే అండి. ఇప్పుడు కూటమిలో అంటే ఇప్పుడు ఆంజనేయులు గారు చెప్పారు బయటకు వచ్చి జనసేన మాట్లాడే పరిస్థితి వస్తుంది అని చెప్పి. జనసేన బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి